రచదు సిగ్గుపరచదు సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు 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 ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు
ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. మరణమైన గాని జీవిమైన గాని ఉన్నవైన గాని రాబోవువైన గాని మరణమైన గాని జీవమైన గాని ఉన్నవైన గాని రాబోవువైన గాని ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచలేదుగా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచలేదుగా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచలేదుగా. సిగ్గు మహిమయు ఘనత తనకు ఇచ్చెదా. సిగ్గు మహిమయు ఘనత తనకు ఇచ్చెదా. సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 జనవరి 21, 2026. రోమిలి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తత్రులై ఉన్నారు. ఆమేన్. దేవుడు తన వాక్యములో ఉన్నాడు అనేది వర్తమానము 57:3-23. కొంతకాలం క్రితం నేను నివాసపు ఉన్న ప్రాంతంలో దిగువన ఒక ఒడ్డున ఒక ముసలి జాలరి ఉన్నాడు. ఒక బాలుడు అతనితో కలిసి చేపలు పట్టుటకు వెళ్తూ ఉండేవారు. ఈ చిన్న బాలుడు ఒక క్రైస్తవ బాలుడు. సండే స్కూల్కి వెళ్ళేవాడు. కాబట్టి ఒకరోజు ఈ అబ్బాయి తన తల్లిని ఇలా అడిగాడు, అమ్మా, మనము దేవుని చూస్తే ఒక మార్గం ఏదైనా ఉందా? అందుకు ఆమె ఇలా చెప్పింది, ప్రియా, నాకు తెలీదు. కావాలంటే మీ సండే స్కూల్లో టీచర్ని అడుగు. గనుక వాడు వెళ్ళి సండే స్కూల్ టీచర్ని అడిగాడు. అందుకు ఆమె, నాకు తెలీదు, పాస్టర్ని అడుగు. పాస్టర్ అన్నాడు, లేదు బాబూ, నీవు దేవుని చూడలేవు, ఏ మనిషి చూడలేదు. ఈ తతంతా పిల్లవాడిని నిరుత్సాహపరిచింది. గనుక ఒకరోజు ఈ పిల్లవాడు ఈ వృద్ధ జాలరితో కలిసి నదిలో పోతున్నాడు. వారు ఆవర మైళ్ళు దీవి దగ్గరికి వస్తుండగా ఒక తుఫాను చెలరేగింది. ఆ వృద్ధ జాలరికి పొడవైన మూసిన గడ్డము ఛాతీపై వేలాడుతూ ఉంది. అతడు పడవను నడుపుచున్నాడు. బాలుడు పడవ వెనక భాగాన కూర్చొని ఉన్నాడు. నీటి మీద తెడ్డు వేస్తూ ఉండగా ఒక వరసధనస్సు వారికి అగుపడెను. మరి ఆ తెడ్డను వేస్తూ ఆ వరసధనస్సు వైపు చూస్తుండెను. అతని చెంపల మీద కన్నీరు వచ్చుట చిన్న బాలుడు గమనించాడు. అడిగాడు. ఎంతో ఉద్రేకము నొందిన వాడై ఆ వృద్ధ జాలరి దగ్గరికి పోయాడు. అయ్యా, నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. నా తల్లి సండే స్కూల్ టీచర్, పాస్టర్ ఎవరు దానికి జవాబివ్వలేదు అడిగాడు. దేవుడు గొప్పవాడు అయినట్లయితే మనము ఎందుకు ఆయనను చూడలేము? ఇంకా అడిగాడు, ఏ నరుడైనా దేవుణ్ణి చూడగలడా అయ్యా? అంతటా ఆ వృద్ధ జాలరి తడలను పక్కన పెట్టి చిన్న బాలుని తన ఒడిలోకి తీసుకొని ఇలా అన్నాడు, ప్రియమైన వాడా, నీ పసి హృదయాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. 40 ఏళ్ళ నుండి నేను చూస్తుంది దేవుణ్ణే.
మీరు చూడండి, అక్కడ మీరు దేవుణ్ణి చూడాలంటే ఇక్కడ మీరు ఆ దేవుణ్ణి చూడవలసి ఉన్నది. ఆమేన్. ఇక్కడ మీరు ఆయన్ని చూడలేకపోతే ఎన్నటికీ మీరు ఆయన్ని అక్కడ చూడలేరు. ఆమేన్. ఇక్కడే మీరు ఆయనను కలిగి ఉండవలెను. ప్రతి సూర్యోదయమున సూర్యాస్తమయమున ఆయన చూచుట నాకెంతో ఇష్టం. ప్రకృతిలో నేను ఆయనను చూచుట నాకిష్టం. ఆమేన్. ఆయన తన సృష్టిలో ఉండి దానితో వ్యవహరించుట మనము చూద్దాం. ఈ విశ్వం ఇక్కడ ఎలా నిలిచి ఉంది? సూర్యచంద్రులు ఒకదానితో ఒకటి ఎదురుగా వెళ్ళిన శతాబ్దాలుగా అవి ఎలా స్థిరంగా ఉన్నాయి? వాటిని నియంత్రించేది ఏమిటి? సహోదరుడా, ఈ సృష్టిలో దేవుడు లేనట్లయితే ఒక బాతుకి ఉన్న జ్ఞానం మనిషికి ఖచ్చితంగా ఉండి తీరాలి. అది తన నాయకుణ్ణి ఎరిగి ఉంటుంది. కానీ నరుడైతే తన నాయకుడు ఎవరో ఎరుగకుండా ఉన్నాడు. మంచు తుఫాను చెలరేగినప్పుడు ఒక బాతు తన నాయకుడగు బాతు స్వరాన్ని విని దాని ప్రకారం చేసి ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటుంది. దేవుడే ఆ జ్ఞానాన్ని దానిలో పెట్టాడు. ఆమేన్. బాతుకి నాయకుడు ఉన్నట్లే మనిషికి కూడా నాయకుడు ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ. ఆమేన్. అయితే మనము ఆయనను కాదన్నాము. నిస్సందేహముగా మనము చిక్కుల్లో పడతాము వినకపోతే. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లును భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారములను మా రుణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు. ఆమేన్.